అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీస్ ఆంధ్ర రుచులు అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే నేను చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ చూపిస్తున్నాను. నైట్ అయితే ఇలా శనగలు నానబెట్టేసానండి. శనగలతో కర్రీ చేస్తున్నాను అనమాట. ఈ కర్రీ మనం రైస్ లో తినొచ్చు, రోటీస్ లోకి అయితే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. పుల్కా రోటీ ఇంకా సూపర్ ఉంటుంది వాటిలోకి. ఈ కడిగేసాను, ఆల్రెడీ శుభ్రం చేసేసాను. వీటిని నానబెట్టుకుని ముందు ఈ కర్రీ వండుకోవాలంటే నైట్ నానబెట్టేసుకోవాలన్నమాట. ఇలా నానబెట్టిన ఈ శనగలను కడిగి ఒక కుక్కర్ లోకి అయితే యాడ్ చేసుకుని వీటిలోకి ముందుగానే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు శనగల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని, అలాగే టమాటాలు ఒక 2 టమాటాలు, 4-5 పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన అల్లం, వెల్లుల్లి ఒక 5-6 వెల్లుల్లి, కారం, అలాగే పసుపు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. మీ కారానికి తగ్గ కారం అయితే యాడ్ చేసుకోండి. ఉప్పు, కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల మన కర్రీకి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. టేస్ట్ అయితే ఇంక సూపర్ ఉంటుంది. వేడి వేడి ఆవాల నూనె ఉంటుంది కదా, అది వేసుకోవాలన్నమాట. ఆవాల నూనెతో ఇటు సైడ్ నార్త్ లో ఎక్కువగా ఆవాల నూనెతో కర్రీస్ వండుతారండి. సరే ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను. మీకు ఇష్టం లేకపోతే కాచిన నార్మల్ ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసేసి తగినంత వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ అయితే మీడియం సిమ్ లో పెట్టుకుని లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని విజిల్స్ అయితే రానివ్వాలి. నాకైతే విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మూత తీసాను అనమాట. ఇది ఏమైందంటే నేను చిన్న కుక్కర్ పెట్టాను, దానివల్ల కొంచెం ఇరుకైపోయింది. తర్వాత నేను ఒక మూకిట్లోకి యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి స్టవ్ పై పెట్టి కొంచెం వాటర్ ఉందనమాట. ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. కొంచెం వాటర్ ఉంది కాబట్టి స్టవ్ పై పెట్టి దగ్గర కంటే ఎగిరినిచ్చి కొత్తిమీర చల్లితే కర్రీ రెడీ.